బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. రేపు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. గత 10 రోజులుగా మేనిఫెస్టోపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అయితే రైతులు, మహిళలు, మైనార్టీలకు స్పెషల్ స్కీమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలు పెంచి కొత్తగా మరికొన్ని పథకాలు అమలుకు చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలుపుతున్నారు. బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపకల్పన చేసినట్లు వారు వివరించారు. ఇక రేపు విడుదల కాబోయే బీఆర్ఎస్ మేనిఫెస్టోపై తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. రేపు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. గత 10 రోజులుగా మేనిఫెస్టోపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. రైతులు, మహిళలు, మైనార్టీలకు స్పెషల్ స్కీమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలను పెంచి కొత్తగా మరికొన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలుపుతున్నారు. బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని పథకాల రూపకల్పన చేసినట్లు వారు వివరించారు. ఇక రేపు విడుదల కాబోయే బీఆర్ఎస్ మేనిఫెస్టోపై తెలంగాణ రాష్ట్రంలో కొంత ఉత్కంఠ నెలకొంది. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. రేపు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. గత 10 రోజులుగా మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏ విధంగా ఈ పథకాలు ఉండబోతున్నాయి? రైట్ వరుణ్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రేపు మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. రేపు ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితోని సమావేశం ఉండబోతుంది. సమావేశం తర్వాత వారికి బీ ఫారమ్స్ అందజేయబోతున్నారు. ఆ తర్వాత మేనిఫెస్టోకి సంబంధించి ప్రకటన వెలువడబోతుంది. రేపు హైదరాబాద్ లో మేనిఫెస్టో విడుదల చేస్తారా లేకపోతే హుస్నాబాద్ లో అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక రైతులు, మహిళలు, అదేవిధంగా మైనారిటీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా వారికి అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డులు తీసుకొచ్చిందో వాటిని కాపీ చేసి కూడా మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ సర్కార్ నుంచి వస్తున్న ఆరోపణలు. సో మొత్తానికి ఈ ఆరోపణలు పక్కకు పెడితే కనుక రేపు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల కాబోతుంది. ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి ఇప్పుడు కూడా రైతులకు భరోసా కార్యక్రమాన్ని అందిస్తుంది. ఏదైతే రైతు బంధు పేరుతోని ఏడాదికి 10,000 రూపాయలు ఇస్తుంది. దాన్ని ఈసారి ఆ అమౌంట్ పెంచబోతున్నట్లు కూడా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అంటే 10,000 కాస్త 15,000 చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈసారి రైతు కూలీలకు కూడా ఇవ్వాలి అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరోవైపు రైతులకు నెల పెన్షన్ సౌకర్యం కూడా కల్పించే విధంగా ఒక ప్రణాళిక రూపొందించినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇది రైతులకు సంబంధించి ఈ విధంగా ఉండబోతుంది. అదేవిధంగా
ఏదైతే రైతు బీమా ఏదైతుందో రైతు బీమాను కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు చేయాలన్న ఒక ఆలోచన కూడా చేసినట్లు సమాచారం. మొత్తానికి చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఈసారి పెద్దపీట వేయబోతుందనేది ఆ, పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మన మహిళలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంబంధించి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పింది, అదేవిధంగా గ్యాస్ ను 500 రూపాయలకి అందిస్తా అని చెప్పిందో అదే తరహాలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు సౌకర్యంతో పాటుగా ఆ, వారికి కూడా గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకి అందించే ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. ఇది మేనిఫెస్టోలో పొందుపరుస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా వాళ్ళకి నెలకి మహిళలకు కూడా పెన్షన్ మీద ఇచ్చే విధంగా కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మనకి ముఖ్యంగా మైనారిటీల విషయంలో కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే కనుక కొన్ని ప్రతిష్టాత్మకమైన అదేవిధంగా ఆ పార్టీకంటూ ఒక గుర్తింపు తెచ్చే పథకాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అది మనకి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, వాటికి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఇప్పటివరకు కూడా షాదీ ముబారక్ 1,16,000 ఇచ్చే దాన్ని కాస్త 1,50,000 చేసే ఆలోచన ఉంది. అదేవిధంగా అరతులం బంగారం ఇవ్వాలన్న ఒక ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో కూడా ఇస్తున్న ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ను కూడా పెంచబోతున్నారు. అదేవిధంగా తులం బంగారము ఇస్తున్నట్లు అక్కడ తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక మనకి మహిళలను అదేవిధంగా రైతులను మైనారిటీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఈ పథకాలన్నీ కూడా పదరచన జరుగుతోంది. మేనిఫెస్టో ప్రధానంగా ఈసారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్పిందో అవన్నీ కూడా అమలు చేసి చూపించాము. అదేవిధంగా ఈ వచ్చే ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో వేయబోతున్నామో ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఏవైతే మేము ఇస్తున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పేసి ఒక విశ్వాసాన్ని నింపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే ఈ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి గత మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు అలాంటిది ఇవ్వలేదు. కానీ ఈసారి నిరుద్యోగ భృతి కూడా ఉండబోతుంది అని చెప్పేసి కూడా పార్టీకి చెందిన కొంతమంది నేతలు అయితే చెప్తున్నారు. ఒకవేళ అది కూడా ఇస్తే కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించినట్లు అవుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ మేనిఫెస్టో మీద ఎక్కువగా ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని చూసి ఈ మేనిఫెస్టో రూపొందించారు, తయారు చేస్తున్నారు, కాపీ కొట్టారు అనేది విమర్శలు అయితే బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు. మొత్తానికి రేపు హైదరాబాద్ వేదికగా హుస్నాబాద్ వేదికగా ఈ మేనిఫెస్టో విడుదల జరగబోతుంది. మేనిఫెస్టో తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది చూడాలి. అయితే ఒకటి, ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో మీద కసరత్తు చేస్తూనే ఉంది. ఏదైతే 6 గ్యారెంటీలతో ఇప్పటికే ప్రజల్లోకి పోయిన కాంగ్రెస్ పార్టీ ఇంకా మేనిఫెస్టో రూపకల్పన చేయలేదు. మేనిఫెస్టో మీద కూడా ఇంకా దృష్టి సారించింది. ఇటు నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు రకాల మేనిఫెస్టోలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా పార్టీ చెప్తుంది. కాబట్టి వన్స్ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసే ఆలోచనలో ఉంది. మొత్తానికి రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్న తరుణంలో పార్టీలో కొందరు నేతలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏ విధంగా మేనిఫెస్టో ఉండబోతుందా అని. సో రేపటి వరకు వేచి చూడాల్సింది బీఆర్ఎస్ మేనిఫెస్టో కోసం. అరుణ్. రైట్ శ్రీనివాస్, అయితే కాంగ్రెస్ పార్టీ నూతన ఆలోచనతో నియోజకవర్గాల వారికి అయితే మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశంతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రకమైన ఆలోచనతో ఏమైనా ఉన్నట్లు తెలుస్తుంది, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికీ ఒకటే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైతే మేనిఫెస్టోలోనే అదే తరహాలోనే ఒకే మేనిఫెస్టో రూపొందిస్తుంది. అంటే కాంగ్రెస్ తరహాలో నియోజకవర్గము జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోలు ఉండవు. తమది ఒకటే మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టోలోనే అన్ని వర్గాలకు సంబంధించి ఉంటుంది. అన్ని వర్గాలకు మేము సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించే రీతిలోనే తమ మేనిఫెస్టో ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. చూద్దాం, రేపు మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది. వరం. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.